ఆయన రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు. ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాతోళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది, ఏం చేయమంటావు అంటారు. మరి చేయి జారిపోయింది కదరా తమ్మి అంటే ఇక అయిపోయిందన్న, ఇక అందుకే మళ్ళీ నువ్వే పట్టించుకోవాలన్న అంటారు. అంటే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు తెలియదట. ఇప్పుడు కేసీఆర్ సాబ్ పోయినాక ఇప్పుడు అందరూ అయ్యో ఆయనే బాగుండే, పెద్ద మనిషి మంచిగుండే అని ఇప్పుడు ఒక్కరు అది చేస్తురట. నిజమా కాదా? ఇవాళ ఇక్కడ అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు, ఇలా తెలుగు రానోళ్ళు ఉన్నారు ఎవరన్నా? అంటే ఈ బీహార్ వాళ్ళు ఉంటారు కదా ఉన్నారా? सर लास्ट में एक 5 मिनट में हिंदी में बात करता हूँ, पहले तो तेलुगु में बात कर लेता हूँ, लास्ट में आपको समझाने के लिए एक 5 मिनट हिंदी में बात करता हूँ. అయితే ఈ రోజు మీరు ఒక్కటే ఆలోచించండి, కృష్ణాపూర్ మున్సిపాలిటీ అయింది, మరి ఎలక్షన్లు వచ్చింది, ఎవరిని గెలిపించుకోవాలి? సరే అందరు వస్తారు, కాంగ్రెస్ వాడు వస్తాడు, పువ్వు గుర్తోడు వస్తాడు, మన కారు గుర్తు మన బీఆర్ఎస్ కూడా వచ్చి మిమ్మల్ని అడుగుతాం. మనం ఎవరికి వేయాలి? మనకు మంచి చేసే వాళ్లకు, మన కాళ్ళ చేతులల్లో అందుబాటులో ఉండే వాళ్లకు, మన భవిష్యత్తు బాగా చూసుకుంటే వాళ్ళకు ఓటేసుకోవాలి. కొందరు మాటలు చెప్పేటోళ్ళు ఉంటారు, కొందరు పనిచేసేటోళ్ళు ఉంటారు. ఇలా మాటలు ఎవరి చేతలు ఎవరియో చూసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు 2000 ఒకటే నెల గెలవంగానే మళ్ళా నెలకెళ్ళి 2000 ఇచ్చిండా లేదా? మరి ఇదే కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు? చెల్లె 4000 చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండా? సంతకాలు పెట్టిండ్రు, ఓట్లు పెట్టిండ్రు, ప్రామిసరీ నోట్ రాయించిండ్రు. మేము చెప్తే నమ్మతలేరని ఇక సోనియా గాంధీతో చెప్పించిండ్రు, రాహుల్ గాంధీతో చెప్పించిండ్రు. నమ్మటట్లేరని ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పారు. మరి అయినాయా 4000? అయిందా అమ్మా? మరి ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? అంతమందికి పెన్షన్ వస్తుందా? కూర్చొని లేపక కానీ మీ ఆయనకు వస్తుంది. అయితే 4000 అన్నారు, ఎగబెట్టినరా లేదా? మరి ఇప్పుడు ఎన్నెళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి? 2 ఏళ్ల మీద 2 నెలలు అయింది, అంటే 26 నెలలు అయిపోయింది. నిజంగా 4000 పెన్షన్ వస్తే 26 నెలలు అంటే ఎంత పోయినట్టు? మనకు 52,000 రూపాయలు ప్రతి అవ్వకు తాతకు పోయినట్టే కదా. 52,000 కాంగ్రెస్ వాళ్ళు లుక్సాన్ చేయలేదా? అదే కేసీఆర్ గెలిస్తే 4,000 అవుతుండే, 52,000కి పడుతుండే. నమ్మినందుకు ఆగమైపోయింది. అయిందా లేదా? ఆలోచన చేయండి. అట్లే మీ బిడ్డ పెండ్లైతే కేసీఆర్ 1,116 ఇస్తా అంటే ఇచ్చిండా? బరాబర్ 1,116 వచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇక అంత ఆడోళ్ళంతా కేసీఆర్ దిక్కే ఉన్నారు అనుకొని ఏమన్నాడు? ఇక 1,00,000 కాదు, నేను గెలిస్తే తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? బంగారం ఇచ్చుడేమో గాని 80,000కు తులం పోయి 1,60,000కు తులం అయిందట. అంతేనా? డబుల్ ఇచ్చుడు లేదు కానీ ధర మాత్రం డబుల్ అయిపోయింది. అయిందా లేదా? మా కళ్యాణ లక్ష్మి చెక్ అన్న వస్తుందా సక్క? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్లి అయినాక నెల లోపల 2 నెలల్లో వచ్చు. ఇప్పుడు పిల్ల పుట్ట కూడా వస్తలేదు. ఇంకా పిల్ల పుట్టినాక కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయిపోయినాయి. తులం బంగారం దేవుడెరుగు ఇచ్చే చెక్కు కూడా బంద్ అయిందా లేదా? ఆలోచన చేయండి. ఇది మోసమేనా కాదా? మూడో మాట, మీ బిడ్డ కాన్పుకు పోతే పటాన్ చెరువులో ఎంత మంచి దవాఖాన కట్టించినాం, సంగారెడ్డిలో ఎంత మంచి దవాఖాన కట్టించినాం. బిడ్డ సంగారెడ్డి దవాఖానకు పోతే స్కానింగ్ మిషన్ పెట్టిన నేనే, అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉంటే స్కానింగ్ మిషన్ పెట్టినాం, పరీక్షలు చేసినాం. బిడ్డను బండిలో ఎక్కించకపోయి కాన్పు చేసి తల్లికి అన్నం పెట్టి బిడ్డకు అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఇస్నాపూర్ కాడ ఇంటికాడ దించినమా లేదా? మరి రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్టు మాయం బంద్ పెట్టిండు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టిండా లేదా? ఇప్పుడు దవాఖానలో పోతే మందులు లేవు, సూదులు లేవు, అంత ఆగమైపోయింది. అంటే ఇట్లా మీరు ఆలోచన చేయండి.
ఒక్కింట్ల అత్తగూడెంలో 2,000 ఇస్తాం ఒక్కింట్ల అత్తగూడెంలో 2,000 ఇస్తాం ఒక్కింట్ల ₹1 కూడా ఇవ్వలేడు 2,500 అవి కూడా ఇవ్వలే ఇవి కూడా ఇవ్వలే అవి కూడా ఇప్పుడు ఏం పేరు మనకేమంటుంది అత్తగూడలకు 2,500 ఇస్తాం అత్తగూడలకు 2,000 ఇస్తామని తిరిగిర్రు ఇప్పుడు సప్పులు లేదు అంటుంది. దాని పేరేందంటే మహాలక్ష్మి. ఒక కార్డు వంచిరు ఇక జీతం పడ్డట్టు 1వ తారీఖు 2,500 పడతాయి నీకు 2,500 నీ అకౌంట్లో పడతానే ఉంటాయని అత్తకు ఇస్తాం కోడలికి ఇస్తాం. పింఛన్లు కూడా అన్నారు అత్తకి ఇచ్చినామని కోడలు కాపం కోడలికి ఇచ్చినామని అత్త కాపం 2 పింఛన్లు ఇస్తాం 2,500 ఇస్తాం. అరచేతుల వైకుంఠం చూపించేది వచ్చిందా తల్లి మహాలక్ష్మి? అత్తకు లేదు కోడలికి ఇద్దరికి లేదు. నా పేరు వెంకటమ్మ. వెంకటమ్మ కూడా అదే చెప్తుంది అత్తకు లేదు కోడలికి లేదు. సో ఇప్పుడు పరిస్థితి ఏమైంది? మోసం అయిపోయింది. మహాలక్ష్మి వచ్చిందా? రేవంత్ రెడ్డి అంటుండు ఇక మేము ఫ్రీ బస్సు పెట్టినాం గుద్దురి నాకు అంటుండు. ఫ్రీ బస్సు పెట్టినాం గుద్దురి. ఇక ఆ బస్సు సంగతి తెలియదా మీకు? ఆడోళ్ళకి ఫ్రీ మగవాళ్ళకు డబుల్ టికెట్. మగవాళ్ళకేమో ₹20 ఉన్న టికెట్ 40 చేసిండు ఆడోళ్ళకి ఫ్రీ చేసిండు. ఇక ఆడికాడికే కదా భార్యాభర్త ఇద్దరు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటే భర్త